let me ask you something. Have you ever seen those fancy numbers on the old clocks or in movies about ancient Rome? You know, the ones that looks like I, B, and X. Well, those are called Roman numerals. And guess what? They are super old, like older than your grandparents or yes. So let me explain you what are Roman numerals. The Roman numerals are a system of numbers that originated in ancient Rome. They use combination of letters from Latin alphabet to represent values. These numerals were used throughout the Roman Empire in everyday life and for recording dates. Okay, now whatever you're seeing on the screen, these are Roman numbers. Okay, now these numbers you are aware like 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. And how to write in Roman numbers, like how the ancient Romans used to write. So this is how it is used to be written. Okay, so now if you see over here 1 and there are like two eyes, that is 2, and there are three eyes. And if you see here it is like 1 and V. Why it is? And if you see here it is V, and if you see here it is V and 1. So how to write this? Like yes, we can understand I means 1 and 5 means V and 10 means X. But why not 4 as 4 eyes? That means I. Why not? There must be some reasons, right? So there are certain rules and regulations to be followed. When you understand those concepts, it is very easy. So let me brief you in Telugu also. రోమన్ నెంబర్స్ మనం నేర్చుకునేటప్పుడు ఎందుకు 1 అంటే 1, 2 అంటే 2 ఐలు, 3 అంటే 3 ఐలు, 4 అంటే ఐవి అని ఉంది, ఆ 5 అంటే వి అని ఉంది. ఎందుకు ఇలా ఇచ్చారు? ఎందుకు? దానికైనా సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా అంటే ఎస్, దెర్ ఆర్ రూల్స్. మనం ముందు రోమన్ నెంబర్స్ నేర్చుకునే ముందు ఈ పర్టికులర్ టేబుల్ని మాత్రం మనం ఇందులో ఇంపార్టెంట్ నెంబర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే ఇట్ ఈస్ 1 అని, whereas 5 అంటే b అని, 10 అంటే x అని. ఓకే, ఇవన్నీ కూడా కామన్లో ఉంటాయి. నెక్స్ట్ 50ని l అని రాసుకోవాలి. అండ్ దాని తర్వాత మిగతాదంతా ఇవన్నీ కూడా మళ్ళీ కామన్లోనే వస్తాయి. అండ్ 100ని c. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే i, దట్ మీన్స్ 1, 5 దట్ మీన్స్ v, అండ్ 10 అంటే x. And the next thing you have to remember 50. 50 అంటే ఏంటి? L అని, and 100 అంటే C అని. ఓకే, అండ్ 1000 అంటే ఏంటి? M అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ 500 అంటే ఏంటి? D. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 ఉంది. ఓకే, 500ని మనం 4 Ds అని 5 Ds అని రాయొచ్చు కదా. సారీ, 100 అంటే 6C అంటే 100 కదా. సో 500ని 5Cs అని రాసుకోవచ్చు కదా, రాయకూడదు. ఓకే, అదే 100ని 2 Ls రాసుకోవచ్చు కదా. L అంటే 50, సో L ప్లస్ L నో. సో రోమన్ న్యూమరల్స్ రాయడానికి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రోమన్ నెంబర్స్లో ఎక్కడా కూడా జీరోని ఎలా రాయాలి అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. మీరు గమనిస్తే ఈ చార్ట్లో హౌ జీరో కెన్ బి రిటన్, జీరోని ఎలా రాయగలం? ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, రైట్? సో గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి కిడ్స్. ఓకే, మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు మెమరైజ్. మీరు మెమరైజ్ చేయాల్సింది అండ్ నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ నెంబర్స్ ఏంటి అంటే, ఫర్ 1 ఇన్ రోమన్ నెంబర్స్ ఇట్ విల్ బి రిటన్ యాజ్ ఐ. సో ఐ అంటే ఏంటి? 1. వెరీ గుడ్. వాట్ అబౌట్ వి? వి అంటే ఏంటి? ఇట్ ఈస్ 5.
V అంటే ఏంటి? It is 5, right? X అంటే ఏంటి? X అంటే 10. L అంటే 50. C అంటే ఏంటి? C means 100. D for 500 and M means it is 1000. ఇది ఖచ్చితంగా మీకు రావాలి. ఈ చార్ట్ ఖచ్చితంగా నోట్ చేసుకొని ఒక్కొక్కటి మినిమం 3 టైమ్స్ రాసుకోండి. మీకు అప్పుడే రోమన్ నంబర్స్ మీకు ఎలా రాయాలన్నది క్లాస్లో సార్ చెప్పినా టీచర్ చెప్పినా మీకు అర్థమవుతుంది. అంతేగాని వితౌట్ దిస్ కాన్సెప్ట్ మీరు రాద్దామని ట్రై చేస్తే డెఫినెట్లీ యూ విల్ నాట్ గెట్ దిస్ కాన్సెప్ట్ కిడ్స్. ఖచ్చితంగా ఈ పర్టికులర్ చార్ట్ని అయితే మాత్రం మీరు నేర్చుకోవాలి. ఓకే, నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్ నెంబర్ 1. 5 ఎలా రాయాలి? ఎస్, వి. 15 ఎలా రాయాలి? వినిపించట్లా గట్టిగా. ఎల్, కరెక్ట్. 100ని సి. 500 ఎలా రాయాలి? డి. అండ్ 1000ని ఎం. వెరీ గుడ్. సో ఆ ఇంపార్టెంట్ చార్ట్ నేర్చుకున్న తర్వాత ఐ హ్యాడ్ ఆస్క్ యూ సర్టెన్ క్వశ్చన్స్. ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని. లైక్ 4 రాసేటప్పుడు 4 టైమ్స్ ఐ ఎందుకు రాయకూడదు? 500 రాసేటప్పుడు 5 టైమ్స్ సి ఎందుకు రాయకూడదు? ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగాను, రైట్? సో అప్పుడు మీకు చెప్పాను దెర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎస్, రోమన్ నెంబర్స్ రాయడానికి దేర్ ఆర్ సర్టెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ నీడ్స్ టు బి రిమెంబర్. ఆ రూల్స్ ఫాలో అయ్యి మనం రోమన్ నెంబర్స్ నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ ఇందాక దీంట్లో చెప్పాను ఏంటి అంటే దెర్ ఈస్ నో జీరో. ద రోమన్ న్యూమరల్ సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ అ సింబల్ ఫర్ జీరో మ్యాన్. జీరోయే లేదు. యా, జీరో అన్నది ఇండివిజువల్గా రోమన్ నెంబర్స్లో లేదు. అండ్ సెకండ్ థింగ్, రెపిటేషన్ రూల్స్ ఏంటి అంటే 3 రాసేటప్పుడు 3 ఐలు రాస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 4 యూ షుడ్ నాట్ కీప్ 4 ఐస్. 4 ఐలు రాయకూడదు. ఎందుకు? దిస్ ఈజ్ అ రూల్, రెపిటేషన్ రూల్. ఏంటి అంటే a Roman numeral can be repeated up to 3 times only 3 times. You got it? So 3 times కన్నా ఎక్కువ రిపీట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 రాయాలి అంటే 1 2 3 4 అని రాయొచ్చా? నో. వాట్ ఈస్ 5? 5 ఈస్ దిస్ వన్. సో 4 అంటే ఇట్ షుడ్ బి బిఫోర్. ఓకే, దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ 4 బికాస్ ఇక్కడ ఆల్రెడీ 1 2 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. ఎక్స్ట్రా 1 నో. యాజ్ పర్ రూల్ వీ షుడ్ నాట్ యూస్. అండర్స్టూడ్? ఓకే. ఓకే, ఇప్పుడు మీకు కంబైనింగ్ రోమన్ న్యూమరల్స్ కాన్సెప్ట్ నేర్పిస్తున్నాను. దిస్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్. సో ఈ టాపిక్లో ఏంటి అంటే మనం 2 రోమన్ న్యూమరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ 5 అండ్ దిస్ ఈస్ 1. ఓకే, సో 5 ముందర 1 పెడితే యాడ్ చేస్తున్నాం, దట్ ఈస్ 6. అదే 5 ముందర 1 పెడితే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకలా? బికాస్ ఆఫ్ దిస్ రూల్. దాన్నే ఎడిషన్ రూల్ అంటారు. ఓకే, వన్ అ స్మాలర్ న్యూమరల్ ఈస్ ప్లేస్డ్ ఆఫ్టర్ అ లార్జర్ వన్. ఎప్పుడైతే పెద్ద నంబర్ తర్వాత చిన్న నంబర్ పెడితే దాన్ని మనం యాడ్ చేయాలి. 5 ఈస్ బిగ్గర్ వన్ or greater one and 1 is a smaller value. So ఏం చేస్తున్నాం? We are adding up. Similarly x అంటే 10, v అంటే 5. So x 10 కాబట్టి which is bigger? X is bigger, correct? X is bigger one and v is smaller one. So smaller numeral bigger numeral తర్వాత larger one తర్వాత పెడితే ఏం చేయాలి? We have to add. That is addition rule. So it is 15. When it is placed before a smaller value is placed before a bigger value, అంటే ఏదైతే స్మాల్ వాల్యూ ఉందో i అనేది స్మాల్ వాల్యూ, v అనేది బిగ్గర్ వాల్యూ. v అంటే 5, i అంటే 1. సో 5 కన్నా 1 ముందు వస్తే సో మనం ఈ రూల్ ప్రకారం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ iv మీన్స్ 5 minus 1. ఇట్ ఈస్ బిఫోర్, యూ హ్యావ్ టు పుట్ -1. సిమిలర్లీ 9 అని రాస్తున్నాం, x and I before.
Okay, so అందుకని 10 minus 1 it is 9. Since the smaller value is before the bigger value, we are subtracting. Smaller value is after, here it is addition. If it is before, it is subtraction. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. Okay, and as I had already explained you, never place more than one smaller numeral before a larger one. ఇది మీకు చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు IX అన్నది 9, కానీ ఇప్పుడు I కన్నా ముందు ఇంకో 1 పెట్టొచ్చా? పెట్టకూడదు. సో ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్స్లో దెర్ విల్ బి ఓన్లీ వన్ వాల్యూ. లార్జర్ నెంబర్ కన్నా ముందు పెట్టాల్సింది ఓన్లీ ఒకటే. ఇట్ షుడ్ బి ఓన్లీ వన్ స్మాలర్ న్యూమరల్ వాల్యూ యూ హ్యావ్ టు కీప్, నాట్ మూవ్ బియాండ్ దట్. బట్ ఆఫ్టర్ యూ కెన్ కీప్. ఓకే, దీని ఎక్స్ఎల్ ఉంది. ఓకే, ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10. సో బిగ్గర్ వాల్యూ ముందు వచ్చింది కాబట్టి 50 minus 10 it is 40. But you should not write x because as per first rule you should not put more than 3 times of a number. For example, x already 1 2 3 తర్వాత 4th time వచ్చింది. So you should not keep. అప్పుడు ఈ రూల్ యూజ్ చేస్తున్నాం అందుకని. ఓకే, మనం ఇప్పటి వరకు కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో మళ్ళీ సేమ్ థింగ్ ఒకసారి రివైండ్ చేస్తున్నాను, నేను రిపీట్ చేస్తున్నా మీ ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, రూల్స్ ఫర్ రైటింగ్ ద రోమన్ న్యూమరల్స్. ఓకే, ఫస్ట్ రూల్ మనం ఏం నేర్చుకున్నాం? రిపీట్ అ న్యూమరల్ అప్ టు 3 times. ఏదైనా రోమన్ న్యూమరల్ 3 times కన్నా ఎక్కువ రిపీట్ చేయకూడదు. సో I దట్ ఈస్ 3. ఇఫ్ ఇట్ ఈస్ 30, x. So it is 10 plus 10 plus 10, it is 30. దానికన్నా if it is 40, it should not be x and x because we are crossing more than 3 times. So what you have to write? 50, that is L, before the 10, that is x. So XL will be 40. Okay. Similarly, second ఏం నేర్పించాను? Place a smaller numeral before a larger one to subtract. ఇది ఇప్పుడు ఏదైతే లార్జర్ వన్ ఉందో దానికన్నా ముందు పెడితే అది ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పాను. వై? బికాస్ ఆఫ్ సబ్ట్రాక్షన్ రూల్. ఇక్కడ 5 ఉంది, 5 కన్నా ముందు I అంటే 1 ఉంది. సో ఏం చేయాలి? 5 minus 1 it is 4. ఇక్కడ 10 ఉంది, 10 కన్నా ముందు 1 పెట్టాం. సో వాట్, యాజ్ పర్ సబ్ట్రాక్షన్ రూల్, వాట్ యూ హ్యావ్ టు డూ? Whenever a smaller value is placed in front of a bigger value, then what you have to do? Subtract. So it is 10 minus 1, what it is? It is a 9. అర్థం అవుతుందా? ఓకే, సో ఇది ఎడిషన్ ఏంటి? whenever a smaller value which is placed before a bigger value, what you have to do? Add. సో 5 తర్వాత 1 ఉంది. సో 5 plus 1 is 6. ఇక్కడ 10 తర్వాత 1 2 3 ఉంది. సో what you have to do? It is 10 plus 1 plus 1 plus 1, it is 13. So ఇది 3 plus 10, 10 plus 3 is 13. Never place more than one smaller numeral before a larger one. అంటే ఎప్పుడు కూడా బిగ్గర్ వాల్యూ కన్నా ముందర ఒక డిజిట్ కన్నా ఎక్కువ డిజిట్స్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 30 అంటే ఎల్, ఎక్స్ అని రాయొచ్చా? రాయకూడదు. యాజ్ పర్ దిస్ రూల్ ఓన్లీ స్మాలర్ వాల్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిగ్గర్ వాల్యూ ఒకటే రాయగలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకుందాం, 5 ముందర. ఓకే, 5ని రోమన్ న్యూమరల్స్లో ఎలా రాయొచ్చు? V అని రాయొచ్చు. Vకి ముందర స్మాలర్ వాల్యూ అంటే 1 ఒక స్మాలర్ వాల్యూ రాసామనుకో. సో ఒకటే అంటే ఇది 4, అవునా? 1V ఈస్ వాట్? 4. ఎలా? బికాస్ దిస్ ఇస్ అ బిగ్గర్ వన్, దిస్ ఇస్ స్మాలర్ వన్. బిగ్గర్ వన్ బిఫోర్ స్మాలర్ వన్ వస్తే ఏం చేయాలి? వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. సో 5 minus 1 it is 4. ఇంకో ముందు పెట్టగలమా? నో. వై? బికాస్ యాజ్ పర్ దిస్ రూల్ ఓన్లీ ఒక డిజిటే పెట్టాలి. నెవర్ ప్లేస్, రూల్ ఏంటి? నెవర్ ప్లేస్ మోర్ దెన్ వన్ స్మాలర్ న్యూమరల్ బిఫోర్ అ లార్జర్ వన్. అంటే దాని అర్థం ఒకదాని మించి ఎక్స్ట్రా పెట్టకూడదు. ఓకే, అండర్స్టూడ్? దానికోసం చెప్పి మనం పెట్టాం.
సో ఈ రూల్స్ మాత్రం ఖచ్చితంగా రోమన్ న్యూమరల్స్ వచ్చిన వాళ్ళకి నేర్చుకోవాలంటే ఈ రూల్స్ ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఆ రూల్స్ ప్రకారం ఇవి స్పెషల్ కేసెస్. 4 అంటే ఎలా రాయాలి రోమన్ న్యూమరల్స్ ప్రకారం? ఎలా రాస్తాం? ఇట్ షుడ్ బి I and V. V ante 5 and it is placed before. So what we have to do? Subtract. 5 minus 1 is 4. ఎందుకు I and 4 i's రాయకూడదు? As per the fourth rule, we should not cross more than 3 times. So 3 సార్లు కన్నా ఎక్కువ మనం రాయకూడదు కాబట్టి we have to write like this only. ఇలాగే రాయాలి. 9 ఎలా రాయాలి? I and 4 times రాయొచ్చా? నో. ఎలా రాయాలి? ఫస్ట్ 10 రాసి 10 బిఫోర్ 1 రాయొచ్చు. సో దాని 9 అవుతుంది. ఓకే. 40 ఎలా రాయాలి? L అంటే ఏంటి? 50. X అంటే 10. 50 minus 10. స్మాలర్ వాల్యూ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అ బిగ్గర్ వాల్యూ. బిగ్గర్ వాల్యూ L అంటే 50. L is 50. So here L equal to 50 and X equal to 10. So 50 minus 10 you have to do. Why? Because L ante 50 kada, X ante 10. Whenever bigger value is placed after a smaller value is placed before a bigger value, what you have to do? You have to subtract. So 0 minus 0 it is 0, 0 minus 0 it is 0, and 5 minus 1 it is 4. So it is 40. So మనం ఎలా రాస్తున్నాం? XL అంటే ఏంటి? 50 minus 10 that is 40. ఈ రకంగా మనం రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఒక్క నిమిషం. Let me erase the board. Now let us see 90 ఎలా రాస్తున్నాం? C అంటే ఏంటి? 90 రాయాలంటే C. ఒక్క నిమిషం. ఓకే. Now what is C? So what do you mean by C? C అంటే ఏంటి? చెప్పండి. Come on kids. C అంటే ఏంటి? C అంటే C is equal to 100. ఓకే. నౌ 90 రాయాలంటే ఎలా రాయాలి? 100 అంటే 90 కావాలి మనకి. సో X అంటే ఏంటి? 10. సో X 100లో 10 తీస్తే ఎంత? 0 minus 0 it is 0. 10 minus 1 it is 90 కదా. సో ఇప్పుడు ఏమన్నా ఎలా రాయగలం? Whenever a smaller value is placed in front of bigger value, what we have to do? What does that means? It has to get subtracted. So C is a bigger value and X is a smaller value, so we are subtracting. So 19 ఎలా రాసుకోవాలి? So 19 ఎలా రాసుకోవాలి? XC అని రాసుకోవాలి. Why not LXXS? Because L 3 times X అనేది రాయకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రాసింగ్ మోర్ దెన్ 3 times. సో రూల్ ప్రకారం రాయకూడదు. అంతే కదా? గుడ్. Let me erase this. Now 900 ఎలా రాసుకోవాలి? You know C is 100. C అంటే ఏంటి? 100. సో M అంటే ఏంటి? 1000. సో 900 రాసుకోవాలంటే 4000 you have to put 100. So 1000 minus 100 it is 900. Okay. Similarly 400 అలా రాసుకున్నారు. అర్థమైందా? These are the special cases. Come on kids. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. రైటింగ్ రోమన్ న్యూమరల్స్ 7 ఎలా రాసుకోవాలి? మనం ఇందాక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం?
సో యాజ్ పర్ దట్ కాన్సెప్ట్ 7 అంటే ఏంటి 5 ప్లస్ 2 కరెక్టా 5 plus 2 is 7 whenever a smaller number is placed in front of bigger number it has to be added. So 5 ante v equal to 5 I equal to 1 I equal to 1 so 7 ala raskochu v11 అని రాసుకోవచ్చు సిమిలర్ కేస్ 12 ఎలా రాసుకోవాలి 12 రాసుకోవాలంటే x ప్లస్ I ప్లస్ I x అంటే 10 I అంటే 1 I అంటే 1 so it is 12 ఓకే ఇప్పుడు మీకు ఈ కేసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి చూడండి now you see the different cases over here different cases మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇచ్చాను నేను 34 నెల రాశారు 3 times x రాయొచ్చా yes ఇది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లైట్లీ సో 34 ఓకే 34 ని 30 ఎలా రాయాలి x x x సో x x x అంటే 1x is 10 2x is 20 3x is 30 correct so 30 4 అంటే 1 2 3 4 ఇలా రాయొచ్చా no ఎలా రాయాలి 4 అంటే b before 1 that is 4 so ఇక్కడ ఏం రాస్తాం I and v correct so that is 34 30 plus 4 it is 34 smaller number is placed in front of a bigger number so 34 this is 34 okay $48 ఎలా రాయాలి చెప్పండి kids 48 ఎలా రాయాలి సో see this concept ఇక్కడ 40 ఫస్ట్ 40 ఎలా రాసుకోవాలో తెలుసుకోవాలి మనం 40 ఎలా రాయాలి L is 50 before if you place 10 so it is 50 minus 10 కదా L అంటే 50 x అంటే 10 it is placed in front so minus 10 so 0 5 minus 1 is 4 40 40 అలా రాసుకోవాలి కానీ మనకు కావాల్సింది ఎంత 48 సో 40 రాసుకోవాలంటే ఎక్సెల్ రాయాలి 8 అంటే 8 ఎలా రాస్తాం v అంటే 5 ప్లస్ 1 6 ప్లస్ 1 7 ప్లస్ 1 8 దిస్ ఇస్ 8 కదా సో ఎక్సెల్ అనేది 40 v 1 1 1 సో ఎక్సెల్ v11 ఏమైంది 48 అయింది ఓకే సో this is 48 okay good పిల్లలు అర్థం కాకపోతే పాజ్ లో పెట్టి నోట్ చేసుకోవాలి ఓకేనా సో నౌ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ 99 ఎలా రాయాలి ఫస్ట్ 99 అంటే 90 ప్లస్ 9 కదా సో 19 ఎలా రాస్తాం మనం 19 ఎలా రాయాలి చెప్పండి L x x x x ఇలా రాయొచ్చా నో రాయకూడదు ఎందుకు బికాస్ ఇట్ వాస్ రిపీటింగ్ 4 times సో ఎలా రాయాలి సో దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు గో టు C C అంటే ఎంత C అంటే ఏంటి C అంటే చెప్పాలి పిల్లలు C అంటే ఏంటి 100 సో ఫస్ట్ 100 రాయాలి 100 లో బడి 90 రావాలంటే ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి ఎంత 10 100 minus 10 0 minus 0 0 10 minus 1 90 సో సేమ్ వే 100 రోమన్ న్యూమర్స్ లో ఎలా రాస్తాం 100 రాయాలంటే C అని పెట్టుకోవాలి సో 10 సబ్ట్రాక్ట్ చేయాలంటే వాట్ యూ హ్యావ్ టు డు యూ హ్యావ్ టు పుట్ 10 ఇన్ ఫ్రంట్ బిఫోర్ పెడితే ఏమవుతుంది సబ్ట్రాక్ట్ చేయాలి సో 10x అంటే ఇట్ ఈస్ 90 కానీ మనకు కావాల్సిన 99 సో 9 ఎలా రాసుకుంటాం x బిఫోర్ దట్ 1 సో ఇట్ ఈస్ 9 సో xc 1x it is 90
9. See here, x c 1x. అర్థమైందా కాన్సెప్ట్? Hope you understood. Okay, I'm erasing the board. Similarly, కన్వర్టింగ్ రోమన్ న్యూమరల్స్ టు నెంబర్స్. ఇక్కడ మనం ఏం చేసాం, నంబర్స్ని రోమన్ న్యూమర్స్లో కన్వర్ట్ చేసి రాసినాం, అవునా? ఇక్కడ రోమన్ న్యూమర్స్ని నంబర్స్లో కన్వర్ట్ చేయడం. నా చెప్పండి పిల్లలు, ఇది ఎక్స్, ఇది వి, ఇది 1 1. ఎక్స్ అంటే ఎంత? 10. వి అంటే 5. మళ్ళీ ఐ అంటే 1 అండ్ మళ్ళీ ఐ అంటే 1. సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు యాడ్. వై? బికాస్ బిగ్గర్ నెంబర్ తర్వాత పెట్టాం కాబట్టి వీఆర్ యాడింగ్. ఐ 1 1 అంటే సారీ విఐఐ అంటే వి అంటే 5 + 1 + 1. 5 + 1 6, 6 + 1 7. 7 is before 10 or after 10? 7 is after 10. So we are adding 10 + 7, it is 17. Similarly, L, X, X, X. L అంటే ఏంటి? 50. X అంటే 10. 3 times ఉండొచ్చు కదా. సో X అంటే 10, X అంటే 10, X అంటే 10. 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8. I am adding the tens digits. Okay. So 1 + 1 + 1 is 3 + 5 it is 8. It is 80. LXXX అంటే ఏంటి? 80. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే. సిఎక్స్ఎల్, సి అంటే ఏంటి? 100. ఎక్స్ఎల్ అంటే ఏంటి? ఇందాక మనం మీకు చెప్పాను నేను. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10. సో 14 ఎలా రాయాలి? ఎక్స్ఎల్ అని రాస్తాం. సో ఎక్స్ అంటే 100 + 40. వాట్ ఇట్ ఈస్? 140. సింపుల్ ఎడిషన్. ఇది నాకు తెలిసి మీకు వస్తుంది, ప్రాక్టీస్ చేయండి. ఓకే. బిసిసి, నేను ఓన్లీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ, సో దట్ యూ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ రోమన్ న్యూమరల్స్. డి అంటే ఏంటి? 500. సి అంటే 100. అనదర్ సి ఈస్ 100. సి అనదర్ సి ఈస్ 100. సి ఇక్కడ 100 వన్స్ టెన్స్ ప్లేస్ అన్నిట్లో 0. సో 0. సో నౌ యూ హ్యావ్ టు యాడ్ ఓన్లీ 100 digits. 100స్లో ఉన్నాయి 1 + 1 2, 2 + 1 3, 3 + 5 it is 8. సో DCCC is 800. ఇది చూడండి కొంచెం పెద్దది, బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. MCM XCIV. ఓకే, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఎం అంటే ఏంటి? 1000. సి అంటే ఏంటి? 100. బట్ సి ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ బిగ్గర్ వన్. అగైన్ ఎం అంటే 1000 కదా. సో సిఎం అంటే ఏం చేయాలి? 1000 లోబడి 100 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1000 లోబడి 100 సబ్ట్రాక్ట్ చేశారు. ఓకే, అగైన్ ఎం అయిపోయింది, సిఎం అయిపోయింది. ఎం ఆఫ్టర్ వచ్చింది కాబట్టి ఎంసిఎం. సో 1000 + 1000 - 100 ప్లస్ అగైన్ సి ఎక్స్సి. ఎక్స్సి అంటే ఏంటి? ఎక్స్సి అంటే 100, ఎక్స్ అంటే 10. సో if it is before, again 100 - 10 it is 90 plus again 1v and 1v ante 5 - 1 it is 4. So now you solve this, it is 1994. You solve just meeku vastundi. It is easy, simple addition and subtractions only. Okay, yeah. పిల్లలు, based on the concept నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్ని మీరు చేయాలి. చేసి ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఎంతవరకు అర్థమైందో చూస్తాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏదైనా ఎగ్జాంపుల్ మీకు అర్థం కాకపోతే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైతే ఇది చాలా ఈజీ. లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్స్ ప్రకారం 8 ఎలా చేయాలి, 23 ఎలా రాయాలి, 42 ఎలా రాయాలి, 67 154. ఇక్కడ 14 52 ఈ 3 సాల్వ్ చేయండి. ఓకే ఓకే, దీంతో మీకు రోమన్ నంబర్స్ కాన్సెప్ట్ పూర్తి
పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇవి కనుక పర్ఫెక్ట్గా చేస్తే. ఓకే, సో నెక్స్ట్ ఇది యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్. xx ప్లస్ xv ఇది యాడ్ చేయండి, సబ్ట్రాక్షన్ l మైనస్ xx. xx అంటే ఏంటి? xx అంటే 10 ప్లస్ 10 20, xv అంటే 10 ప్లస్ 5 15. సో 20 ప్లస్ 15 ఇట్ ఈస్ 35. సబ్ట్రాక్ట్ చేయాలంటే l అంటే 50, xx అంటే 20. 50 మైనస్ 20 ఇట్ ఈస్ 30. ఓకే, మీరు ప్రాపర్గా స్టెప్ వైజ్ సాల్వ్ చేసి అర్థం కాకపోతే అగైన్ యూ కెన్ రివర్ట్ మీ బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Don't forget to subscribe Tuition Master at Empowerment for further more topics. Thank you. Please subscribe.